హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. మొత్తానికి నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత గేమ్ వైల్డ్ అయిపోయిందని అనిపించింది, ఎంతమందికి చప్పగా సాగుతున్నది చెత్త వైల్డ్ కార్డ్స్ అనిపించింది కింద కామెంట్లో అయితే తెలియజేయండి. రైట్, సో మనం గేమ్లోకి వెళ్ళిపోతే అసలు అమ్మాయి ఎవరు? రమ్య మోక్షది నోరా. బయట మీద జరిగే స్పెక్యులేషన్స్ అన్నీ నిజంగానే కరెక్టా అనిపించింది నాకైతే. అది ఏం నోరమ్మ తల్లి, ఏది పడుతుంది అనేస్తే ఎట్లా? అమ్మాయిల పిచ్చోడు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తే తను సోల్జర్ ఏదంటే గేమ్లో ఆడుతుండొచ్చు, కానీ అమ్మాయిల పిచ్చోడు, చేతులు వేసి గెలుపుతాడు, నా దగ్గర అయితే మూతి మీద కొట్టేస్తా, ఆ ఇంటిమసీ ఉంటేనే చేస్తాడు కదా. అది కూడా నువ్వే చెప్పావు కదమ్మా. తనుజ అంటే తనుజ లీనియన్స్ ఇస్తుంది, ఏదో ఉద్దేశం ఉంటేనే ఇస్తుంది. ఇవన్నీ ఏం మాటలమ్మా? అది ఒక నేషనల్ షో మీద ఉన్నామన్న మన సంగతి మర్చిపోతే ఎట్లా? ఒక నేషనల్ టెలివిజన్ షోలో ఉన్నట్టు బిహేవ్ చేయకుండా ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే ఎట్లా? తప్పు కదా అది. అంటే 100% తప్పు. ఎందుకంటే కళ్యాణ్ ఇప్పుడు అక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది, బిగ్ బాస్ హౌస్లో జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఇదంతా ఉండదు. అవన్నీ సిద్ధమైనప్పుడే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందే అవన్నీ డిసైడ్ అయ్యి వెళ్ళాలి. రైట్, తనను అంటే చేతులు వేస్తున్నాడనో ఇంకేదన్నా అంటే ఆ అమ్మాయికి తెలుసు కదా, తనుజకు తెలుసు కదా, అవన్నీ గేమ్లో పార్ట్ కదా. అంటే చేతులు వేసుకుంటాను రైట్ అన్న ఉద్దేశం కాదు, కానీ అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిలంటే అది అన్నట్టు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేయడం అయితే 100% రాంగ్ అని అనిపించింది నాకు. రైట్, మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి అందరి గురించి మాట్లాడుకుంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్లో నాకైతే ఇద్దరు ముగ్గురు అంటే లేడీస్ ఏదైతే ఉన్నారో యాక్టివ్ ఉన్న ఆయేషా చాలా యాక్టివ్ అనిపించింది. చాలా టఫెస్ట్ క్యాండిడేట్ అనిపించింది నాకు అమ్మాయి. అంటే ఆమె గురించి బయట తెలుసుకున్నప్పుడు కూడా చాలా టఫెస్ట్ క్యాండిడేట్, పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఎందుకంటే ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది, 65 days తమిళ్ బిగ్ బాస్లో ఆల్రెడీ వచ్చింది కనుక ఏం మాట్లాడాలి, ఏం వెళ్ళాలి అనేది తెలుసు. మంచిగా పోకింగ్ చేస్తుంది ఒక్కొక్కరిని, ఏ విధంగా గెలకాలి, ఎవరిని ఎక్కడ గెలికితే డిస్టర్బ్ అవుతారు, ఎవరిని ఎక్కడ గెలికితే రేజ్ అవుతారు అనేసి సక్సెస్ఫుల్గా గెలుపుతుందనమాట. రీతుని గెలికేసింది, మీ పాప అని మనోని గెలికేసింది, మీ అమ్మాయిని పిలుచుకో అని చెప్పేసి మనోనికి. అంటే ఎవరిని ఎక్కడ అహం మీద దెబ్బ కొడితే వాళ్ళు రియాక్ట్ అవుతారు అనేది ఖచ్చితంగా ఆయేషా 100% క్యాల్కులేటెడ్ అమ్మాయిలాగా అనిపిస్తుంది. వెరీ టఫెస్ట్ క్యాండిడేట్. వీళ్ళందరి లోపల ఫేస్ చేయడం అంటే ఆయేషాను ఫేస్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తనకు గేమ్ తెలుసు, బయటపడే రకం కాదు, అంత ఈజీ కాదు, చాలా టఫెస్ట్ క్యాండిడేట్. అండ్ నామినేషన్లో మనకి ఇంకా రాలేదు, కానీ నామినేషన్స్లో ఆయేషాకు అండ్ తనుజాకు చాలా పెద్ద గొడవ అయితే వారైతే జరిగిందంట. అంటే నెక్స్ట్ మనకి ఈరోజు వచ్చే నామినేషన్లో చూపిస్తారు, చాలా పెద్ద వారు జరిగిందని తెలిసింది. సో ఆమె టఫెస్ట్ క్యాండిడేట్ అనిపిస్తుంది. ఫిజికల్గా కనుక చూస్తే నిఖిల్ నాయర్ చాలా టఫ్గా కనిపిస్తున్నాడు, ఫిజికల్గా చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు. అండ్ గౌరవ్ గుప్తా గమ్మత్తు. అంటే నేను లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, గౌరవ్ గుప్తా చాలా సిన్సియర్ వర్క్ చేస్తున్నాడు. అనుకున్నంత అమాయకుడేం కాదు గౌరవ్ గుప్తా. అందరితో తెలుగు నేర్చుకుంటున్నాడు పొద్దున్నాక, అంటే అందరితో కలిపేసుకుంటున్నాడు అనమాట. అందరినీ వెళ్ళి తెలుగు అడగడం, తెలుగు నేర్చుకోవడం, అంటే తూచా తప్పకుండా పాటించడం, నాగార్జున గారు చెప్పినట్టు పాటించడం, 1 weekలోనే తెలుగు నేర్చేసుకుంటా అన్నంతగా ప్రతి పాటను అడిగి చాలా ఫన్నీగా అంటే ఏమంటారు షోల్డర్లెస్ టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నాడు, దాని మీద కామెంట్లు తెచ్చుకుంటున్నాడు. అందరికీ ఫన్నీగా తల్లో నలకలాగా గౌరవ్ గుప్తా అయితే మెదుగుతున్నాడు. ఊడ్చే టాస్క్ ఇస్తే పొద్దున్నాక ఊడ్చుకుంటూనే ఉన్నాడు. మనకు మొదట్లో మనం చూసాం కదా, మన ఇమాన్యుల్ ఎట్లా ఊడ్చి చేశాడో అంత అలాగే చేస్తున్నాడు. అండ్ ఫన్నీగా ఉంటున్నాడు. తను కూడా టఫెస్ట్ క్యాండిడేటే, బయటికి కనబడంత కాదు. ఖచ్చితంగా 1 week 10 daysలో గేమ్ అయితే బయటికి వస్తుంది. గౌరవ్ గుప్తాది మంచి స్కెచ్తోనే వచ్చిండు అనిపించింది నాకైతే. ఇంకా నిఖిల్ నాయర్ ఆయన కొంచెం మితభాషలా ఉన్నాడు, ఎక్కువ మాట్లాడు. ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా చూపిస్తాడు అనిపిస్తుంది, బాల్ తీసుకునే సిచ్యువేషన్లో. కానీ ఫిజికల్ టాస్క్లో మాత్రం టఫెస్ట్ క్యాండిడేట్ నిఖిల్ నాయర్ అనిపించింది. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఇద్దరి గురించి ఉన్నది. ఒక పెద్ద వీళ్ళిద్దరు చాలా గట్స్ అండ్ ఫైర్ బ్రాండ్ పేరుతో లోపలికి వచ్చిన వాళ్ళు. అందులో ఒక ఫైర్ బ్రాండ్ ఆల్రెడీ పేలింది. ఎవరు? మన దివ్యల మాధురి గారు ఆల్రెడీ గట్టిగా గొడవ వేసుకున్నారు కిచెన్లో. దాదాపు 1 గంట సేపు వాదించారు. అంటే వీళ్ళందరూ కూడా పాయింట్ చూసుకొని, ఏ పాయింట్ మీనైతే రేజ్ అయితే బాగుంటుందో చూసుకొని ఖచ్చితంగా గొడవ వేసుకోవాలన్నట్టుగానే వేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కళ్యాణ్ కూడా, అంటే కళ్యాణ్ ఆ మాట అనకపోయేది ఉండే, ఆ మాట అన్నాడు, దానికి రేజ్ అయింది, గట్టిగా ఇచ్చింది. బట్ ఏడవకుండా అయిపోతుండే, అనవసరంగా ఏడ్ చేసింది మొత్తము. అంటే అంత ఫైర్ బ్రాండ్ అంతా ఏడ్చే వరకు సగం నీరు గారిపోయిందని చెప్పొచ్చు. గట్టిగా ఫైర్ బ్రాండ్ అయితే వేసుకుంది. ఇంకా ఈ అమ్మాయి మంచిగా పుల్లలు పెట్టేస్తుంది. ఎవరు? రమ్య మోక్ష చాలా మంచిగా పుల్లలు పెట్టేస్తుంది. కొన్ని పుల్లలు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టేసింది, అందరినీ గెలకడం. అండ్ ఇంకో స్కెచ్తో భరణి గారితో మంచిగా ఉండాలనే స్కెచ్తో వచ్చినట్టుంది. రాగానే మనకు ఎపిసోడ్ స్టార్ట్ కాగానే భరణి గారితో వీళ్ళు డిస్కషన్ అయితే నడిచింది. భరణి గారు మీరు తనుజ అంటే ఇప్పుడు మేము తీసేసాం కదా, ఇందాక శ్రీజాన్ తీసేసాం కదా, సో అట్లా మీరు తనుజ అండ్ దివ్య ఉంటే ఎవరిని తీసేస్తారు అంటే అంటిస్తుంది అనమాట. ఎవరికో వీళ్ళిద్దరు గొడవ కావాలా, వీళ్ళిద్దరు బాండింగ్ కరెక్ట్ ఉంది, గొడవ కావాలా
అని చెప్పేసి భరణి గారు అన్నారు, నాకు బాండింగ్ అంటున్నారు, నా బాండ్ కన్నా వేరే బాండ్స్ కూడా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలే అంటే మీ బాండ్ రిజిస్టర్ అయింది, మీరు కొంచెం ఎక్కువగా బాండింగ్ ఉండడం వల్ల రిజిస్టర్ అయిందని చెప్పారు. కొంచెం గట్టిగా ఉండి అంటే ఆయన మాట్లాడిన మాట ఏంది బాండింగ్ గురించి అంటే, ఇప్పుడు ఇమాన్యుయల్ అండ్ సంజన గారు ఉన్నారు, వాళ్ళిద్దరు తల్లి కొడుకుల్లాగా ఉంటున్నారు, ఇక్కడ తండ్రి బిడ్డల బాండింగ్, అది కూడా వాళ్ళు స్ట్రాంగ్ బాండే కదా, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే అది ఫన్నీ వేలో వెళ్తుంది. ఇమాన్యుయల్ కవర్ చేసుకుంటున్నాడు, దాన్ని చెప్పాల్సిన చోట చెప్తున్నాడు, వన్ సైడ్ సపోర్ట్ కాకుండా చెప్పాల్సిన చోట చెప్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కనుక అది రిజిస్టర్ కాల, ఈయనకు బాండింగ్ అనేది పేరు పడిపోయింది అనమాట. ఒక్కోసారి పడుతుంటుంది, దానికి ఏం చేయలేం. అయితే ఇక్కడ రమ్య మోక్ష పుల్లలు పెట్టే అవకాశం ఉంది. అండ్ అయేషా కూడా ఇప్పుడు కొత్త వాళ్ళం వచ్చాం కదా, మమ్మల్ని కూడా చూసుకోండి అన్నట్టుగా హింట్ ఇస్తుంది. భరణి గారు స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పేసి భరణి గారితో వీళ్ళు ఆల్రెడీ కలిపేస్తున్నామంట, అరే మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి, ఆ ప్రిఫరెన్స్ మాకు కూడా ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడేసి ఆయనతోని కలిపేసుకుంటున్నారు. దీని తర్వాత ఏమైందంటే మనకు అవుట్ హౌస్ క్లోజ్ చేస్తున్నారు, అవుట్ హౌస్ క్లోజ్ చేసి తీసేస్తారంట. నాకు వచ్చిన న్యూస్ ప్రకారం మొత్తానికి అవుట్ హౌస్ తీసేస్తున్నారు, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ వర్కౌట్ కాలేదు, టెనెంట్స్ ఈ వర్కౌట్ కాలేదు. వీళ్ళు ఇక్కడ అంటే వాళ్ళు ఆలోచించిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ ఉంటే కావాల్సిన కంటెంట్ స్టఫ్ రావట్లేదు, గొడవలు కావాల్సినవి కావట్లేదు అన్న ఉద్దేశంలో ఉన్నారు. సో అవుట్ హౌస్ మొత్తానికి రిమూవ్ చేస్తున్నారు. ఏదైతే టెనెంట్ హౌస్ అని మన కాన్సెప్ట్ పెట్టారో టోటల్ కాన్సెప్టే మార్చేస్తారు అనమాట, అవి తీసేస్తున్నారంట. అందుకే మనకు ముసుగు దొంగలు వచ్చేసి ముసుగులో వచ్చేసి పెట్టేసింది కూడా మనకు చూపించారు. అవుట్ ఆఫ్ సర్వీస్ అని వర్కింగ్ ప్రోగ్రెస్ అని మొత్తం తీసేస్తున్నారంట. మేబీ 1-2 డేస్లో అది తీసేయచ్చు. సో ఆ కాన్సెప్ట్ క్లోజ్ అయిపోతుంది. టెనెంట్ హౌస్ ఓనరు టెనెంట్ అనే కాన్సెప్ట్ మొత్తం క్లోజ్ అవబోతుంది. ఇది 100% న్యూస్ అనమాట. సో అదే బాగుంటుంది. నాకు కూడా నచ్చలేదు ఫస్ట్ ఈ టెనెంట్ హౌస్మేట్ టెనెంట్ ఇది నచ్చలేదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటే గొడవలు ఎక్కడ అవుతాయి, వీళ్ళు ఇక్కడ వాళ్ళ డిస్కషన్స్ ఎక్కడ అవుతాయి, ఎవరి వాళ్ళలో వాళ్ళు అవే డిస్కషన్లు చెత్త డిస్కషన్లు తప్పితే పబ్లిక్ నచ్చేలాగా కామెడీయో ఫన్నో పండించాలంటే వీళ్ళు ఇప్పుడు కామనర్స్ని పిలిపించి వాళ్ళని పిలిపించినప్పుడు వీళ్ళందరినీ కలిపితేనే కదా ఆ సెన్స్ వచ్చేది. ఎలా కలిసి ఉంటారు, కామనర్స్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ వచ్చేది కూడా కలిసి ఉంటేనే వస్తుంది. మన పాత ఫార్మాట్ అయితే 1-2-3 బిగ్ బాస్ 1-2-3 ఫార్మాట్ చాలా బాగుండేది. నేను చాలాసార్లు కూడా అనుకున్నాం మనం. ఒక్క చోట అందరూ ఉంటే ఆ డిస్కషన్స్ వేరే ఉంటాయి, ఆ గొడవలు వేరే ఉంటాయి, ఆ అర్థం చేసుకోవడం వేరే ఉంటుంది, ఆ ఫన్ వేరే ఉంటుంది, అవన్నీ వేరే ఉంటాయి. సగం మందిని అక్కడ సగం మందిని ఇక్కడ ఎవరిది వాళ్ళని పెట్టేస్తే అది రాదు కదా, ఆ ఫన్ జనరేట్ కాదు. సో అది వాళ్ళు తొందరగా తెలుసుకున్నారు 5 వారాల్లో. సో ఆ కాన్సెప్ట్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు, కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇక్కడ మన లైవ్లో చూస్తే రాత్రి రేషన్ మేనేజర్ చేశారు దివ్యను, అండ్ వీళ్ళందరికీ డ్యూటీస్ ఇచ్చేసాడు అనమాట. కెప్టెన్ డ్యూటీస్ ఇచ్చేసాడు. కిచెన్ టీంలో దివ్యల మాధురి గారిని దువ్వాడ మాధురి అన్నారు మనం, ఆవిడ దువ్వాడ మాధురి అని చెప్పుకున్నారు పేరు మార్చుకుని. సో దువ్వాడ మాధురి గారిని చీఫ్ చెఫ్ చేసేసి వాళ్ళందరినీ పెట్టారు. తర్వాత వీళ్ళందరికీ డ్యూటీస్ ఇచ్చేశారు. బట్ ఇక్కడ దివ్యకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది భరణి మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయి నాతో మాట్లాడతలేవు, నాతో చూస్తలేవు అని చెప్పేసి ఎక్కువైపోయింది. సో వీళ్ళు చేయబట్టే భరణి గారు గేమ్ ఖరాబ్ అయిపోతుంది. దివ్య అండ్ తనుజ చేయబట్టే భరణి గేమ్ ఖరాబ్ అయిపోతుందేమో నాకైతే సిన్సియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చి అలగడం, ఈమెను బుజ్జగించడం, తనుజ వచ్చి అలగడం, తనుజను బుజ్జగించడం, ఇదే సరిపోతుంది భరణికి. ఎంత తొందరగా భరణి అందులోంచి బయటకు వస్తే బాగుంటుంది. ఇట్లాంటివి చేయబట్టే బాండింగ్స్ అని బయటకు వస్తుంది. ఇప్పుడు సంజన ఉంది, సంజన వాళ్ళ బాండింగ్లో వాళ్ళు ఇప్పుడు అలగరు, నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని అలగరు, అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఈయనకి 2 అమ్మాయిలు దొరికారు, ఈయన తండ్రి అయిపోయి 2 అమ్మాయిలను ఎట్లా మేనేజ్ చేయాలో ఆడపిల్లల తండ్రిలో తెలుస్తుంది బాధ. ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఎవరికి ప్రిఫరెన్స్ అంటే ఈమె చెల్లి అయిపోయింది, ఆమె తల్లి అయిపోయింది, మేనత్త మేనోడళ్ళు లొల్లి కొట్లాట మొదలైంది. సో ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనే దాంట్లో సస్తున్నాడు. ఈమె దివ్య ఎక్స్పెక్టేషన్ ఎందుకు చేయాలా, భరణి వచ్చి ఎందుకు చేయాలి, ఈమెకు అంత ఎక్స్పెక్టేషన్ ఎందుకు, నన్ను చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నన్ను అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని అలుగుతుంది. చిన్నపిల్లలు అలిగినట్టుగా అలుగుతుంది, ప్రతిదానికి అలుగుతుంది దివ్య. ఎవరి మీద, ఓన్లీ భరణి మీద అలుగుతుంది. సో అది అట్లనే ప్రొజెక్ట్ అవుతుంది అన్నమాట బయటికి. ఖచ్చితంగా ఈ బాండ్తోనే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని బాండ్ ప్రొజెక్ట్ అవుతుంది. వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు మీ ఇద్దరి మధ్యలో ఎన్ని పుల్లలు పెట్టారు, అన్ని పుల్లలు పెడతారు. ఒబ్వియస్లీ వాళ్ళంతా గేమ్ 5 వారాలు చూసి వచ్చారు. నువ్వు 1 వారం చూసి వస్తే అంత అసెస్మెంట్ ఇచ్చి అందరికి చేస్తే 5 వారాలు నేను కూడా 4 వారాలు చూసి వచ్చిన వాళ్ళకి అసెస్మెంట్ ఇవ్వడం అంత ఈజీ కదా, పెద్ద కష్టమేం కాదు కదా. సో కాబట్టి ఆ బాండింగ్ తగ్గించుకొని ఒకవేళ లోపల ఉన్నా బయటికి కనబడకుండా చేసుకుంటే దివ్యాది కానీ భరణిది కానీ గేమ్ కరెక్ట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. తర్వాత దివ్య నన్ను ఫేక్ అంటున్నారు, నన్ను ఒకటే బాండింగ్ అంటున్నారు, వాడుకుంటానంటున్నారు. ఆబ్వియస్లీ కదా, నువ్వు బయట నుంచి చూసి వచ్చిన తర్వాత ఒకరికే కనెక్ట్ అవుతే ఖచ్చితంగా వాడుకుంటున్నారని అంటారు. అందరితో ఉంటే ఎవరు అనరు, ఓన్లీ భరణితోనే ఉంటే ఆబ్వియస్లీ వాడుకుంటున్నారు అది అని అనడంలో తప్పేం లేదు కదా. సో అదే అంటున్నారు వాళ్ళు కూడా, ఫేక్ గేమ్ అని చెప్పేసి. తర్వాత మళ్ళీ దివ్య ఇక్కడ అండ్ గౌరవ్తోని డిస్కషన్ తెలుగు నేర్పిస్తుంది అనమాట. ఈ తెలుగు నేర్పించడం చాలా ఫన్నీగా నడుస్తుంది లైవ్లో చూస్తే. మీకు మనకి ఎపిసోడ్లో రావట్లేదు కానీ ప్రతి విషయాన్ని అడుగుతున్నాడు. అయేష అయితే ఆడేసుకుంటుంది. 1 నిమిషం నువ్వు చెప్పేది 10 నిమిషాలు పడుతుంది,
గొడవలు నీకు అసలు రావు, ఎందుకంటే అది గొడవ స్టార్ట్ అయ్యే లోపలనే ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆ విషయం తెలుగు నేర్చుకొని చెప్పే లోపల గొడవ ఎండ్ అయిపోతుంది, కనుక నీకు గొడవ అయ్యే అవకాశాలు లేదు అని, తెలుగు రాదు అని మంచిగా ఆడేసుకుంటుంది. ఆయేషా మామూలుగా లేదు, అందరినీ ఆడుకుంటుంది. ఎవరైనా కొంచెం వీక్గా కనబడితేనో లేకుంటే వాళ్ళ వీక్ పాయింట్ దొరికితే వాళ్ళను పట్మన ఆట మొదలెట్టేస్తుంది అనమాట. ఇలా కెలకాలి, అగ్గిపుల్లు ఎక్కడ గీకాలి, నారదముని మంచి నారదముని పాత్ర అయితే ఆయేషా పోషిస్తుంది. ఖచ్చితంగా ముందుకైతే వెళ్తుంది, తనకు గేమ్ తెలుసు. తర్వాత ఇక్కడ ఇమ్ము భలే ఉడికిస్తున్నాడు అబ్బా, అమ్మాయిల్ని భలే ఉడికించి భలే ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకవేళ ఇమ్ము అనే మాటలు వేరే వాళ్ళు అంటే ఎంత సీరియస్ అవుతారో నాకే తెలియదు, కానీ ఇమ్ము అంటున్నాడు కనుక లైట్ తీసుకుంటున్నారు. ఆయేషాతో పులిహోర కలపడం స్టార్ట్ చేసి అబ్బా ఎంత అందంగా ఉన్నావు, ఎదు ఉన్నావు, అసలు మేకప్ లేకుండా కూడా బాగున్నావు తెలుసా అని అక్కడ తనుజ వింటుందని తెలిసి గెలుపుతాడు అనమాట. ఆయేషా కూడా చూస్తుంది, తనుజ దిక్కు చూస్తుంది ఎలా ఉడికిపోతుందని. తనుజ ఉట్టిగానే ఉడుకుతుంది కదా, ఒక్క నిమిషంలో బయటపడుతుంది తనుజ. నెక్స్ట్ సీన్లోనే మళ్ళీ ఐరన్ బాక్స్ సీన్ దగ్గర బయటపడిపోయింది. నా మేకప్ లేకుండా బాగుంటుంది అంటావా, బాగుంటుంది, అది ఒత్తి బాగుంటుందా అని క్వశ్చన్. ఇలా అంటే ఏదైతే టార్గెట్ చేస్తాడో ఇమాన్యుయల్ దానిలో సక్సెస్ అవుతాడు. అందరి మెంటాలిటీస్ చదివేస్తున్నాడు, ఎవరిని ఎట్లా గెలకాలనేది అందరికీ తెలుసు. దీని తర్వాత బయట వచ్చిన సీన్లో కూడా ఆమె రీతు అక్కడ బట్టలు తుక్కుంటే వీళ్ళు చీరలు కట్టుకొని వస్తే మంచి డ్యాన్సులకి ట్రై చేస్తున్నారు. ఆ పిల్లను ఆట ఆడేసుకున్నాడు, ఎవరిని రీతును ఆట ఆడేసుకున్నాడు. ఇట్లుంటుంది అంటే కాస్ట్లీ బట్టలు వేస్తేనే నువ్వు కాస్ట్లీ లుక్కా, లేకుంటే మన అమ్మగారు ఇంతేనా అంటే సాకిరవులో బట్టలు ఉతుకున్న లెక్కనే ఉన్నావు అని చెప్పేసి చాలా చేస్తున్నాడు. దాన్ని ఫన్నీగా తీసుకున్నారు అందరు. అంటే ఇమ్ముకు అర్హత ఉందని చెప్పేసి అంటారు కదా. ఇమ్ము అంటే ఎప్పుడో ఒకసారి పేలింది ఇమ్ము కూడా ఏదో ఒక దాంట్లో. అంటే మాకు మొదట్లో చూసాం కదా, మాస్క్ మ్యాన్ హరీష్ను ఇట్లే గుండు వాసని గెలిగితే అది ఫైర్ అయిపోయింది అనమాట. సో ఇట్లా ఎవరిలో ఒకరిని గెలిగితే వైల్డ్ కార్డులలో నాకు తెలిసి ఈయన కనుక దివ్యల మాధురి మీద ఇదే జోకులు వేస్తే 100% దివ్యల మాధురి రియాక్ట్ అవుతుంది, గొడవ ఖచ్చితంగా అవుతుంది. అండ్ దివ్యల మాధురి గురించి చెప్పుకోవాలంటే నిన్న ఇంకా నోరు బాగా జారిందంట కళ్యాణ్. అంటే ఈరోజు మనం ఎపిసోడ్లో చూసింది కాక చాలా నోరు జారిందంట. సో ఆ నోరు జారడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె. అంటే కంప్లీట్ ఫైర్ బ్రాండ్ లానే ఉంటుంది, అసలు కామెడీ అనే సెన్స్ లేకుండా ఎప్పుడు సీరియస్గానే ఉంటుంది. అండ్ ఎవరిది ఎక్కడ తప్పు దొరుకుతుందా వాడిని గెలుకుదామా అన్నట్టుగానే ప్రయత్నం చేస్తుంది దివ్యల మాధురి. ఇది ఇట్లే కనుక కొనసాగితే దివ్యల మాధురి గారు ఎక్కువ రోజులు కొనసాగలేరు, రైట్. సో ఇది ఆలోచించుకోవాలి ఆమె. ఇలాంటివి చేయకుండా నోరు బాగా జారిందంట. మళ్ళీ కూడా గొడవైందంట కళ్యాణ్ తోటి, అయినప్పుడు ఇంకా కొంచెం నోరు జారిందంట, ఎక్స్ట్రా డైలాగులు కూడా వదిలిందంట. సో అది మనకి ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారా కట్ చేస్తారా తెలీదు, బట్ నోరు మాత్రం ఖచ్చితంగా జారుతుంది దివ్యల మాధురి. రమ్యతో కూడా పులిహోర కలుపుతున్నాడు, చీర కట్టుకొని ఇది కదా బిగ్ బాస్ నేను అడిగింది, ఇంత అందాన్ని పంపించావు అన్నట్టుగా మాట్లాడేసి చాలా మంచి ఫన్నీ ఎపిసోడ్ మంచిగా నచ్చింది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే నిన్న ఎపిసోడ్ చాలా రోజుల తర్వాత ఒక చూడబుద్ధి అయిన ఎపిసోడ్, మంచి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్గా అనిపించింది. నామినేషన్స్ కానీ ఇవన్నీ కానీ, ఫన్ జనరేషన్ కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళతో కానీ ఇవన్నీ కొంచెం బాగుంది హౌస్. అంటే ఇన్ని రోజులు ఒకటే వన్ సైడ్లో ఎప్పుడు ఎవరికి గోతులు దిద్దామన్నట్టు కాకుండా కొంత కంటెంట్ అయితే వస్తుంది అనిపిస్తుంది. ఈ రోజు నుంచి బిగ్ బాస్లో కొద్దిగా నెక్స్ట్ లెవెల్ మనకు 2.2 అన్నట్టుగా కొత్త లెవెల్లో చూస్తామని అయితే 100% అనిపిస్తుంది. దీని తర్వాత మొదలైంది వంట సెక్షన్లో మొదలైంది. యాక్చువల్లీ ఏంటి, దివ్యల మాధురి గారు జరిగిన విషయం ఏంటంటే లైవ్లో చూస్తే దివ్యల మాధురి గారు స్నానం చేయకుండా నేను వంట చేయను అని చెప్పేసింది. చాలాసేపు అక్కడ వెయిట్ చేసిందంట, లేవగానే వెయిట్ చేసింది, సామాన్ కోసం వెయిట్ చేస్తే రేషన్ మేనేజర్ ఇవ్వాలి కనుక రేషన్ మేనేజర్ సామాన్ ఇవ్వలేదు, ఆమె లేదు. అప్పుడు తీను స్నానానికి వెళ్ళిన తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు కదా అని తను అనుకున్నది. వచ్చే లోపల ఈమె ఒక 1 అవర్ వెయిట్ చేసింది అక్కడ, ఎవరు దివ్య సామాన్ ఇవ్వడానికి లేదు. ఫైనల్గా ఆమె వచ్చిన తర్వాత ఏమైంది, బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది, లంచ్ వరకు లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అనేది అందరికి కూడా ఇంపార్టెంటే హౌస్లో, ఎందుకంటే వాళ్ళు అన్నట్టు నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు కనుక బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ కనుక ఆన్ టైం బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనే పాయింట్ మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆమె ఏమంది స్టేట్మెంట్ ఫస్ట్ ఇక్కడ లోపల వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు, నేను స్నానం చేయకుండా వంట చేయను అంది. ఆవిడకి ఇంట్లో అలవాటేమో స్నానం చేయకుండా, ఈ రోజుల్లో అట్లా ఉండరు, బట్ స్నానం చేసే వంట చేస్తానని ఆమె చెప్పిందంట. అంత లోపల వేరే పనులు చేసుకోవచ్చు కదా, అవన్నీ చేసుకోవచ్చు కదా, ఇంత లేట్ చేస్తే ఎట్లా, అందరికి ఆకలి వేస్తుంటుంది కదా అనేది ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది ఇక్కడ లోపల. తర్వాత ఇదే విషయాన్ని ఆమె కన్విన్స్ చేయడానికి కళ్యాణ్ వెళ్ళాడు. కళ్యాణ్ వెళ్ళి మేడం కూర్చోండి కొంచెం మాట్లాడాలి, నువ్వు మీతో మాట్లాడాలంటే ఈమెమన్నది, ఎందుకు కూర్చుంటే కానీ చెప్పవా, నిలబడితే చెప్పవా, నాకు వేరే పని ఉంది, పని ఉంటే ఉండొచ్చు. అక్కడ కళ్యాణ్ ఏమన్నాడంటే, మేడం కూర్చుంటే మీతో మాట్లాడాలి, కొంచెం ఈ డిస్కషన్ చేయాలని వాళ్ళు లోపల అనుకొని వచ్చారు. దివ్య అండ్ తను అనుకొని వచ్చారు, తన కెప్టెన్ కనుక తనకు తప్పదు అనుకొని వచ్చి మాట్లాడడానికి. వచ్చి నిలబడేసి కూర్చోండి మేడం మాట్లాడాలంటే, కూర్చుంటే కానీ నిలబడితే చెప్పవా, నిలబడితే చెప్పవా, కూర్చోకుంటే అదన్నట్టుగా ఏదో మాట్లాడేసింది గట్టిగా.
మాట్లాడితే కళ్యాణ్ అన్నాడు, మీరు అట్లా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది మేడం. అంటే నేను పద్ధతిగా చెప్తున్నా మీకు, కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే నేను పద్ధతిగా చెప్తున్నా మీకు, మీరు అట్లా ఎటకారంగా మాట్లాడితే ఎట్లా అన్నట్టుగా కళ్యాణ్ మాట్లాడాడు. బట్ కళ్యాణ్కు తెలియని విషయం ఏంటంటే దివ్య మాధురి చాలా టఫెస్ట్ క్యాండిడేట్. ఆమెతో అందరితో డీల్ చేస్తే ఆమె వినే రకం కాదు. ఆమె గురించి ఆయనకు బయట తెలుసో లేదో తెలియదు, చాలా ఫైర్ బ్రాండ్ లాగా ఉంటుంది కనుక ఆమెకు అట్లే డీల్ చేసుకుంటూ ఉండాలా. కొంచెం టైం కూడా పడుతుంది సెటిల్ కావడానికి. దివ్య మాధురి గారికి టైం కూడా పడుతుంది. ఆమెకు ఇవన్నీ అంటే బయట ఒక రాజా లెక్క ఉండి వ్యవహారం ఉండి మనం ఏది చేసినా ఓకే అని చెప్పేసి ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అదే ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్గా. అంటే లాడ్లేలాగా ఉన్న అమ్మాయిని లేకుంటే బయట మహారాణిలా ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి లోపల పెట్టేసి పనులు చెప్పేసి అది చేస్తుంటే వాళ్లకు అది సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. తనుజ అదే చెప్పింది మేడం, ఈరాజే కదా వచ్చారు, 2-3 రోజుల్లో తెలిసిపోతుంది, మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలంటారు కానీ ఒక 2 రోజుల తర్వాత ఏది ఇచ్చినా పర్లేదు అంటారు. అంటే ఆకలి మొదలవుతుంది. సో ఆకలికి ఏది ఇచ్చినా పర్లేదు అని చెప్పేసి సిచ్యువేషన్కి వస్తారని ఆమెకు చెప్పింది. కానీ ఇక్కడ ఈ డిస్కషన్ నడిచింది అనమాట. ఎవరు కళ్యాణ్ చెప్పేస్తే మీరు పొద్దున్నే అంటే లేట్ అయిపోయింది అంటే మీరు మరి ముందు సామాన్ ఎందుకు పెట్టలేదు, మాట్లాడింది అన్ని పాయింట్స్ అని కరెక్టే మాట్లాడింది, అది తప్పుగా మాట్లాడింది కాదు. కాకపోతే ఆ వాయిస్ కల్చర్ ఏదైతే ఉన్నదో మాధురి వాయిస్ కల్చర్ గట్టిగా వస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా శ్రీజ గట్టిగా మాట్లాడదాం కదా, ఇవి అన్నీ బెదిరించినట్టుగానే మాట్లాడుతుంది. బయట అయినా ఎక్కడైనా మీడియాతో అయినా ఆమె స్టైలే అంతా. సో అదే స్టైలు అదే టోన్ కంటిన్యూ చేసే వరకు ఇక్కడ వీళ్ళకు ఇన్ని రోజులు అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అందరు బుజ్జి నాన్న కన్య అని చెప్పి సీతమ్మకి ఇట్లా సిరిమల చెట్లు కూర్చున్నట్టు అందరు ముచ్చట పెట్టుకున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇంతలో అంత ఫైర్ బ్రాండ్లు అంత మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. సంజనకు ఆ దొంగతనాలు చేయబట్టి సంజనకు విలువ లేకుండా అయిపోయింది. మొదట్లో సంజన గట్టిగా మాట్లాడుతుంది, గెలుపుతుంది, కానీ ఆ విలువ లేకుండా అయిపోయింది సంజనకు మొదట్లో ఈ దొంగతనాలు చేయబట్టి అయిపోయింది అన్నమాట. సో అంత ఫైర్ బ్రాండ్ అని వీళ్ళు ఇక్కడ చూడలా. వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి వచ్చినా వీళ్ళందరూ కామనర్స్కి వచ్చినా వాళ్ళకి ఎట్లా డీల్ చేయాలనో కొంత తెలియదు కళ్యాణ్కు. సో అక్కడ కళ్యాణ్ కూడా నోట్ జారండి, ఇట్లా మాట్లాడితే ఇంకోలా మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడుతూ చెప్పు అని పట్టుకున్నది. ఇంకెట్లా అంటే నన్ను బెదిరిస్తావా, నువ్వు ఇంకేదైనా మాట్లాడతావా, గట్టిగా మాట్లాడితే నేను వింటానా, నువ్వు మంచిగా మాట్లాడితే వింటా కానీ గట్టిగా మాట్లాడితే వింటానా అని ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయింది. కానీ 2 నిమిషాల్లో కళ్యాణ్ సారీ చెప్పేసి అట్లా మీరు మాట్లాడితే సారీ అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత కూడా ఆమె అంత ఈజీ ఊరుకోదు కదా, ఆమె కంటిన్యూ చేస్తూ ఉన్నది. ఇక్కడ పెట్రోల్ పోసింది ఎవరు వచ్చి, అది అయిపోతుండే అక్కడికి దివ్య వచ్చి మాట్లాడేసి అనే వరకు ఈమె ఇంకా ఎక్కువ ఫైర్ అయిపోయింది. అక్కడ తప్పు ఇక్కడ చేసింది దివ్య, గంట సేపటి నుంచి నువ్వు బీన్స్ కర్రీ వేస్తున్నావు, ఉడకలేదు, అది ఇంతవరకు కాలేదంటే అక్కడ మళ్ళీ దొరికిపోయింది. బీన్స్ కర్రీ అది ఉడకాలని నేను ఉడుకుతానా, నేను గంటలో కూర్చొని చేయన్నా అని చెప్పేసి ఆమెకు నోటుకు అసలు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడేస్తుంది మాధురి గారు. సో ఆమెకు లాజిక్స్ అన్నీ తెలుసు. వీళ్ళంతా పిల్లలు, చిన్నపిల్లలు. ఆమె ముందర వాస్తవం చెప్పాలంటే ఆమె చూసిన దాంట్లో వీళ్ళందరూ చిన్నపిల్లలు. సో జనరల్గా ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్లకు బయట సెలబ్రిటీస్కి వేరే రాకుంటుంది. ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ, చాలా చూసి వచ్చిన ఆవిడ ఫైర్ బ్రాండ్. సో ఆమె డీల్ చేసే విధానం వీళ్ళు నేర్చుకుంటే కనుక ఈ గొడవలన్నీ సర్దుమనుగుతాయి. సో ఇక్కడ తప్పు ఎవరిది అని చెప్పలేదు. ఈతనని ఇచ్చిన డైలాగ్ ఒకటి, ఆమె టోన్ అర్థం చేసుకోకుండా మనోడు అన్న డైలాగ్ ఒకటి. సో దీనివల్ల ఫైర్ అయింది. మళ్ళీ ప్యాచప్ అయ్యారు, సెట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కళ్యాణ్ వచ్చి ఏడ్ చేస్తే సారీ చెప్పాడు. ఏడవగానే పాపం ఆవిడకు శ్రీనివాస్ గారు గుర్తొచ్చి ఉంటారు. నేనైతే ఇట్లా నన్ను ఎవరు అన్నారు ఇంటి దగ్గర, నేను మాట్లాడితే శ్రీనివాస్ గారు ప్యాంపర్ చేస్తారు నన్ను అని ఇవన్నీ గుర్తొచ్చి ఉంటాయి. తప్పు లేదు, సహజమే. వాళ్ళ బాండింగ్ అట్లాంటిది, వాళ్ళు అభినవ జంట కాబట్టి వాళ్ళకి ఆ బాండింగ్ ఉన్నది కనుక ఆయన పాపం ఇట్లాంటి సిచ్యువేషన్ అయినప్పుడు శ్రీనివాస్ గారు ఊరుకోరు కదా బయట. సో ఆయన వచ్చి ప్యాంపర్ చేస్తారు. అవన్నీ గుర్తొచ్చి ఉంటే చాలాసేపు ఏడ్ చేసింది పాపం. కానీ తప్పు పట్టడానికి ఏం లేదు. ఇది అయిపోయింది. లోపలికి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన భరణి వచ్చేసి దివ్యకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆమెకు తెలియదు, ఒక రోజు టైం ఇవ్వండి, 2 రోజులు టైం ఇస్తే సెట్ అయిపోతుంది అంటే, వీళ్ళు పిల్లలు కదా కళ్యాణ్, వీళ్ళు మేము ఎందుకు కొడతాం సార్ మాట, మా ఆమె ఇష్టమంటే మాట్లాడితే ఎట్లా అంటే ఆమె నోరు బారేసుకుంటున్నమాట. వాస్తవమే, 2 రోజులు అయితే సెటిల్ అవుతుంది, ఇవ్వండి అని ఆయన చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ బయట డిస్కషన్ స్టార్ట్ అయిందండి రమ్యకు అండ్ ఈమెకు. చెత్త డిస్కషన్ అనమాట, చెత్త డిస్కషన్. అమ్మాయిల ఫ్యూచర్ ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేయకూడదు. రమ్య మోక్షకు ఆమెకి ఇంకా పిల్లతనం పోలేదేమో, బయట ఇది సరిపోలేదేమో, లోపల కూడా అట్లాంటివి చేస్తుంది, మళ్ళీ వ్యతిరేకత ఎదుర్కొంటుందేమో అనిపిస్తుంది. ఆమె పాజిటివిటీ నేను తెచ్చుకుంటాను లోపలికి వచ్చినప్పుడు, బయట నెగిటివిటీ ఉంది నాకు, పాజిటివిటీని తెచ్చుకుంటాను వచ్చినప్పుడు పాజిటివ్గా మాట్లాడాలా, పాజిటివ్గా ఉండాలి, అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ స్టేట్మెంట్లు పాస్ చేస్తే రేపు పొద్దున నాగార్జున గారు ఇదే స్టేట్మెంట్ చూపించి కళ్యాణ్ చూపించాడు అనుకోండి, గొడవ అయింది కదా. చూపిస్తాడు డెఫినెట్గా ఆయన. వారు కూడా నారద మహాత్ములకి అనేది తక్కువ కాదు కదా, వారు కూడా అగ్గిపుల్ల పట్టుకునే ఉంటారు. బిగ్ బాస్ టీం కూడా కావాల్సింది స్పైసే కనుక దీన్నే హైలైట్ చేస్తారు. సో ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అమ్మాయిల పిచ్చోడు రాగానే చేతులు వేసేస్తాడు, అదే చేస్తాడు, ఇది చేసేస్తాడు, నన్నైతే ఈజీ లాగి పెట్టి కొడతా అంటే, ఇక్కడ ఇంకా ఘోరం ఏంటంటే ఈమె దివ్యల మాధురి గారు
ఆయన ప్రొఫెషన్ ఏంది, ఆ ప్రొఫెషన్ బట్టి ఇలా చేసే పని ఏందన్నట్టుగా ఆ సెన్స్ వచ్చేలాగా మాట్లాడింది ప్రొఫెషన్ గురించి చెప్తాను. ఇది సుతరాం 100% రాంగ్. ఇది వీళ్ళిద్దరు చేసుకున్న డిస్కషన్, ఇది చాలా దూరం పోతుంది. ఖచ్చితంగా ఈ వీడియో నాగార్జున గారు చూపిస్తారని అనుకుంటున్నా. వీళ్ళు మాట్లాడుకున్నది ఖచ్చితంగా ఇది ఫైర్ అవుతుంది. మేబీ తెలిసిందో ఈ మాట అంటే తెలిసిందో. మొత్తానికైతే కళ్యాణ్ తోటి అయితే పెద్ద గొడవ దివ్యల మాధురికి అయింది. చాలా రఫ్ డైలాగ్స్ అన్ని వదిలిందంట. ఇంకా డైలాగ్స్ అని మీరు చూడండి, నేను చెప్పడం ఎందుకు నాకు తెలుసు కానీ చెప్తే బాగోదు. మంచి డైలాగ్స్ వెళ్ళిందంట, మంచి రచ్చలేపే డైలాగ్స్ అనమాట. అంటే పర్సనల్గా చూసుకుందాం అన్న రేంజ్లో వెళ్ళిందంట. బయటకు వచ్చినాక పర్సనల్లో చూసుకుందాం మనం, నువ్వెంత నేనెంత అన్న రేంజ్లో గొడవ అయితే జరిగిందంట. సో ఈరోజు ఎపిసోడ్ లోడింగ్, అందులో ఫైర్ కూడా లోడింగ్ ఉంటుంది. పప్పు వచ్చి పాపం వీళ్ళ రేషన్ మేనేజర్ వచ్చి ఇక్కడ దివ్యల మాదిరి బయట కూర్చొని ఉంటే 2 కప్పుల పప్పు ఉంది, ఇద్దరికి రావాలా 16 మందికి అంటే 2 బకెట్లు నీళ్ళు వచ్చేస్తా సరా అంటే నోరు ఆగట్లా, ఆమెకు టప్పని వదిలేస్తుంది. ఓకే అడ్జస్ట్ చేద్దాం, ఏదో చేద్దాం. ఆ రకమే కాదు ఆవిడ. ఆమె ఫైర్ బ్రాండ్ అంటే ఫైర్ బ్రాండే, ఆ రకమే కాదు. అలాంటప్పుడు మనం ఎక్స్పెక్టేటివ్ కూడా తప్పే. 2 బకెట్ల నీళ్ళు వస్తాయి అంటే ఎటకారం ఎక్కువ ఉంది ఆమె దగ్గర, ఎటకారం ఎక్కువ ఉంది. ఆ ఎటకారంతోనే గొడవ అయింది. ఇక్కడ కూడా ఎటకారం ఎక్కువ ఉంది అనమాట. 2 బకెట్ నీళ్ళు వస్తాడంటే దివ్య మీ ఇష్టం ఎట్లన్నా చేయండి, అందరికి సరిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయింది. అంతకని ఏమంటే 2 బకెట్ నీళ్ళు వేయాలంటే అవి పోయిన తర్వాత కూడా మరి పప్పు ఇద్దరు సరిపోవాలంటే బిగ్ బాస్ హౌస్లో ఇచ్చే రేషన్ చాలా తక్కువ, అందరికి కూడా అడ్జస్ట్ చేసి ఇవ్వాలా. రేషన్ మేనేజర్ ఉన్నోడికి సావ్ అయితే ఉంటుంది అక్కడ, వీళ్ళందరికీ అడ్జస్ట్ చేయడానికి తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుంది. సో ఆ అడ్జస్ట్మెంట్లో ఆవిడ చెప్పింది, నీకు అడ్జస్ట్మెంట్ అయితే చెయ్యి, ఇంకేదైనా చేయాలి. కానీ ఇట్లాంటి డైలాగులు ఫుడ్ మీద కొడితే నెగిటివిటీ మూట కట్టుకుంటుంది మాధురి గారు. కాబట్టి అలాంటివి తగ్గించుకుంటేనే మంచిది, ఈ ఎటకారాలు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఎటకారం మన ఇంట్లో వాళ్ళు భరిస్తారేమో కానీ 20 మంది 15-16 మంది వేరే రకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు ఈ ఎటకారాలు అందరూ కూడా భరించరు. కాబట్టి ఆ ఎటకారాలు తగ్గించుకుంటే ముందుకెళ్తుంది. తర్వాత ఇంకా నామినేషన్ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ స్టార్ట్ అయిపోయినప్పుడు బిగ్ బాస్ చెప్పాడనమాట, ఈ నామినేషన్ వెరైటీగా జరుగుతుంది, బాల్ వస్తుంది, బాల్ పట్టుకోవాలా, దీనిలో మీరు ఎవరితోని బాండింగ్ ఉంచుకుంటారు, మీకు ఎవరంటే ఇష్టం, ఇవన్నీ తెలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది రిజంబుల్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్త బాల్ పట్టుకొని ఆ బజర్ అయ్యేటప్పుడు ఎవరు బాల్ ఉంటే వాళ్ళు ఇస్తే, వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తే అందులోంచి మీరు ఒకరిని సేవ్ చేయాలి. ఎవరు వైల్డ్ కార్డ్స్ ఒకరిని సేవ్ చేయాలా, ఇద్దరిని నామినేట్ చేస్తారు. సో ఫస్ట్ బాల్ ఆబ్వియస్లీగా అతనికి దొరికింది, ఎవరికి నిఖిల్ నాయర్కి దొరికింది. నిఖిల్ నాయర్ తీసుకెళ్ళి తనుజకి ఇచ్చాడు. ఇక్కడ తనుజ రాము నామినేట్ చేసేసింది. ఫస్ట్ నామినేషన్ రాముకి ఇచ్చిన రీజన్స్ కొంతవరకు కరెక్టే, తనుజ ఇచ్చిన రీజన్స్. ఎందుకంటే రాము చెప్తున్నాడు, నోరిడిచి చెప్తున్నాడు, కానీ దాని మీద స్ట్రాంగ్గా నిలబడి కొట్లాట్లా. భరణి గారి ఆలోచన తీసుకుంటున్నాడు, లేకుంటే ఇంకెవరిదన్న ఆలోచన తీసుకుంటున్నాడు, సొంతగా బిహేవ్ చేయట్లేదు. కనుక నువ్వు ఆ సొంతగా బిహేవ్ చేయాలి, ఇండిపెండెంట్గా బిహేవ్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది. రాము డిఫెండ్ చేశాడు. బట్ అక్కడ తనుజ పాయింట్ అయితే కరెక్ట్. ఎందుకంటే రాము మాట్లాడుతున్నాడు, కెప్టెన్సీ బాగా ఇచ్చాడు, అన్నీ చేశాడు, కానీ మంది సలహాలు తీసుకొని చేస్తున్నాడు, స్ట్రాంగ్గానే నిలబెడుతున్నాడు, కానీ సొంత సలహాలు తీసుకోవట్లేదని తనుజ పాయింట్. సో ఆ పాయింట్లో నామినేట్ చేసేసింది రాముని. సో రాము ఎక్కువ డిఫెండ్ చేసుకోవడానికి కూడా లేదు. బట్ దాని తర్వాత సుమన్ శెట్టిని నామినేషన్ చేసింది. సుమన్ శెట్టి నామినేషన్ చేస్తే పెద్ద రీజన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఆయన తక్కువ ఆడతారు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ఉండరు అంటే ఆయన కూడా డిఫెండ్ చేసుకున్నాడు, గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు. కానీ ఒక మంచి సెంటిమెంటల్ డైలాగ్ కొట్టాడు, పడిపోద్దాం అనుకున్నాను నేను కూడా. నువ్వు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు వచ్చి నీకు అలిగినప్పుడు తీసుకొచ్చి ఒక ముద్ద పెట్టేది నేనేనమ్మా అని బాగానే మాట్లాడాడు సుమన్ శెట్టి. అంటే సుమన్ శెట్టి గారు ఏంటంటే ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా మాట్లాడతాడు, ఆయనకు అన్యాయం జరిగింది తెలిస్తే మాట్లాడతాడు. బట్ అందరితో కలివిడిగా మాట్లాడాడు. అది రూల్ కూడా కాదు కదా, అందరితో కలివిడిగా మాట్లాడాలా, అందరితో ఉండాలని రూల్ కూడా కాదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాయిస్ రేజ్ చేయాల్సినప్పుడు రేజ్ చేస్తున్నాడా లేదా, ఇది చూసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా రేజ్ చేస్తాడు. మన ఫిష్ ట్యాంక్, మన వాటర్ ట్యాంక్ దాంట్లో గేమ్లో ఆయన వాయిస్ రేజ్ చేశాడు, చాలాసేపు కొట్లాడాడు, చాలా ఫైర్ కూడా చూపించాడు అనమాట. సో ఆయన నామినేషన్లో మాట్లాడతాడు, నాగార్జున గారి ముందర మాట్లాడతాడు, ఉట్టప్పుడు మాట్లాడు అని ఆమె అభియోగము. కాబట్టి ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయవలసింది సుమన్ శెట్టి. అక్కడికి కొంత డిఫెండ్ చేశాడు. బట్ రెండు కూడా ప్రాపర్ రీజన్స్తో, అంటే చెత్త రీజన్స్ కాకుండా ప్రాపర్ రీజన్స్తోనే తనుజ అయితే నామినేషన్ చేసింది. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ గెలుపుతాడు కదా. మామూలుగా ఇంత ఈజీగా సాగితే బిగ్ బాస్కి నిద్ర పట్టదు కదా. సో ఇక్కడ మీరు బాల్ వచ్చినాక ఎవరికి ఇవ్వాలని మీరు కన్విన్స్ చేసుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ వదిలేడు. ఎవరిని, వీళ్ళందరికీ, పాత క్యాండిడేట్లందరికీ మీరు కన్విన్స్ చేసుకోవచ్చు అన్నాడు. ఇక్కడ దివ్యల మాధురి గారు చేసిన పని నాకైతే 1% కూడా నచ్చల. వెళ్ళేసి తనుజతోటి నువ్వేంది వీక్ కంటెస్టెంట్ నామినేట్ చేస్తున్నావు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేట్ చేయాలి కదా, నువ్వు గెలవాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళగొట్టాలి కదా. ఇది ఒక చెత్త స్టేట్మెంట్. ఎవడు పబ్లిక్ మెచ్చరు. అందులో పంపించాల్సింది ఎవరిని, స్ట్రాంగ్ కంటెస్టెంట్ పంపించి వీక్ కంటెస్టెంట్ తీసుకెళ్ళి కప్పిస్తారా? ఇవ్వరు కదా. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండాలా, వీక్ కంటెస్టెంట్ వెళ్ళిపోవాలా. ఫైనల్గా నువ్వు గెలిచి కొట్లాడాల్సింది ఎవరితో, స్ట్రాంగ్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కొట్లాడితేనే పేరు వస్తుంది.
అంటే ఈమె చెడగొట్టాలని చూస్తుందా, తనుజాను ఉన్న కరెక్ట్ రూట్లో ఉన్నానని చెడగొట్టి తను చేయాలని చూస్తుందా, ఏదో పెద్ద స్కెచ్తోనే వచ్చింది. బట్ ఆ స్టేట్మెంట్ మాత్రం చెత్త స్టేట్మెంట్. పబ్లిక్ ఎవరు కూడా సహించరు. ఈమె కనుక ఓటింగ్లోకి వస్తే టప్ ఒక్కడు కూడా ఓటేయడు. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇంకో 2-3 పడితే ఓటు మాత్రం ఎవడేయడు ఈమెకు. ఇట్లా అంటే ఆ పరిస్థితి ఉంటుంది. జనాలు కనెక్ట్ అయ్యేది ఏంది, స్పోర్టింగ్ స్పిరిట్ తోటి గట్టిగా ఉండే వాళ్ళను, నిజంగా వీకున్న క్యాండిడేట్. ఇప్పుడు చూడండి శ్రీజకు మొదట్లో వ్యతిరేకత ఉంది, కానీ తీసేసిన విధానం తప్పైపోయే వరకు ఇంత అదే వచ్చింది. అండ్ ఇంకొక వీక్ అప్డేట్ ఇవ్వాల్సింది అంటే శ్రీజ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారంట బిగ్ బాస్ టీము. చెప్పలేము, కొంత ఒక 10-20% ప్రాబబిలిటీ అయితే ఉంది, ఎందుకంటే పబ్లిక్లో వచ్చిన వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డుకు శ్రీజ ఉంటే ఆ గేమ్ వేరే తీరు ఉంటుంది, ఎందుకంటే వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తుంది మాటలలో శ్రీజ. వీళ్ళందరికీ రానమాట శ్రీజకు బాగా వస్తాయి. సో ఈ కొత్త వైల్డ్ కార్డుని ఎదుర్కోవాలంటే శ్రీజ ఉంటేనే గట్టిగా అవుతుందని ప్లాన్ చేస్తున్నారంట. బట్ ఎప్పుడైతుందో చెప్పలేము, కన్ఫర్మేషన్ కూడా కాదు. బట్ దేర్ ఈజ్ అ ప్రాబబిలిటీ. ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ శ్రీజ ఫ్యాన్స్. అండ్ మొన్న ఎవరైతే బాధపడ్డారో శ్రీజను తీసేసినందుకు, ఎవరైతే బాధపడ్డారో అందరూ, నాలాంటి కూడా చాలా బాధపడ్డారు, ఎందుకంటే విధానం తప్పుండి తీసేసామని. సో మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పాలా. తీసుకొస్తే బిగ్ బాస్ టీం తప్పును కరెక్ట్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం మళ్ళీ గేమ్లోకి వస్తే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, దివ్యల మాధురి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా తప్పు, వరస్ట్ స్టేట్మెంట్ అనమాట. ఆమెకు అంటే గేమ్ ఆడి చూసి వచ్చిందా, ఇన్ని రోజులు అసలు బిగ్ బాస్ చూసిందా ఆమె తెలీదు. ఈ సీజన్స్ అన్ని చూసిందా అంటే చూడలేదు అనుకోండి, ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళే ఆమె కావాలని చెప్పేసి ఆమెను లాక్కొచ్చారు. ఆమె అంతటా ఆమె వచ్చింది కాదు, ఆమె లాక్కొచ్చారు. మొదట్లో రానన్నది, తర్వాత వైల్డ్ కార్డ్స్లో వచ్చింది. కనుక ఐ డోంట్ థింక్ ఆమె బిగ్ బాస్ టీంలో మొత్తం గేమ్స్ అన్ని చిన్నవంటే మొత్తం సీజన్స్ చూసిందనో లేకుంటే కాదు, ఎందుకంటే అలా చూస్తే ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చెయ్యదు, రైట్. సో ఇది జరిగిందనమాట. ఇవన్నీ దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాల్ వచ్చింది. నెక్స్ట్ బాల్ వస్తే రమ్య మోక్ష అందుకొని ఎవరికి ఇచ్చింది, మన రాముకి ఇచ్చింది. ఇక్కడ చాలా రాజకీయాలు జరిగినాయి. ఇవే మన మాధురి గారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, అంటే ఇంత రాజకీయ నాయకుల వ్యవహారం ఎట్లుంటుంది అనేది ఇందులో తెలిసిపోయింది అనమాట. రాజకీయ నాయకుల థింకింగ్ ఎట్లుంటుంది, విభజించు పాలించులాగా అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని, ఎవరికి ఎవడు శత్రువు, ఎవరికి ఎవడు మిత్రువు అన్నీ ఆలోచించుకొని, మనం ఎవరినైతే తీసేయాలనుకుంటున్నామో వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు ఎవరికి ఇస్తే మనం అనుకునే వాళ్ళని తీసేస్తారో వాళ్ళకు మనం బాల్ ఇవ్వాలా అని మంచి గ్రూప్ మీటింగ్ పెట్టేసి అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా గెలిగేసి అంత ఫీడ్బ్యాక్ తీసుకొని చర్చలు చేసుకొని రెడీగా ఉంది. ఈమెకు వస్తే భరణికి, దివ్యకు వాళ్ళకి అసలు ఇవ్వదు, ఎందుకంటే ఇక్కడ రీతును కాపాడాలనుకున్నది సంథింగ్ నడిచింది. సో నెక్స్ట్ బాల్ రమ్య మోక్షకు వచ్చింది, గట్టిగా పోరాడింది. రమ్య మోక్ష కూడా బాల్ వదలకుండా గట్టిగా పట్టుకున్నది, ట్రై చేసుకొని తీసుకోండి అని చెప్పేసి అన్నది, గట్టిగా పట్టుకొని రాముకి ఇచ్చింది. సో రాము ఇక్కడ 6 కొట్టిండు. యాక్చువల్గా చెప్పాలంటే రీతు అండ్ పవన్ను నామినేట్ చేసేసి 6 కొట్టిండు, 100% కరెక్ట్. రీతుని చూస్తే మహా చిరాకేసింది నాకు. చేసింది తప్పు, ఆడింది చెత్త గేము, ఒక దిక్వాన్ల ఆట ఆడేసి మళ్ళీ రామును బదనాం చేస్తున్నది. నువ్వే మరి అదే మనం బాల్ ఊదే గేమ్ ఉంది కదా, బెలూన్ ఊదే గేమ్లో చేసిందే దిక్కుమాల పని, తప్పు పని, రైట్. మళ్ళీ ఉప్పర్సే మళ్ళీ మీద నుంచి రామును నువ్వు సంచాలకుగా కరెక్ట్ చేయలేదు, సంచాలకుగా నిద్రపోతున్నావా, నువ్వు తీసేయవా. రాము 100 సార్లు అరిచిండు, మొత్తుకున్నాడు, నువ్వు చేసేది తప్పు, నేను ఆడనివ్వను, నేను ఒప్పుకోను 10 సార్లు అన్నాడు. వినవాడలేదా అప్పుడు? రీతుకు చెవులు పోయినాయి అప్పుడు, వినవాడలేదా? మనకు కూడా చెప్పిండు కదా. ఇక వీళ్ళు లాజికల్ తీస్తున్నారు. పవన్ అండ్ రీతు ఇలా ఊదినప్పుడు వెనకాల వెళ్ళి పడితే ఎలా, నువ్వెందుకు తీయలేదు, నువ్వెందుకు తీసి అవుట్ ఆఫ్ గేమ్ చేయలేదు అంటే రామ్ ఒకటే చెప్పాడు, నువ్వు చేయబట్టి ఇక్కడ గేమ్ క్యాన్సిల్ అయింది, కంప్లీట్ వేస్ట్ అయిపోయింది గేము, కాబట్టి 100% నేను నామినేట్ చేస్తున్నాను స్ట్రాంగ్గా చెప్పిండు. ఆ రోజు కూడా చెప్పిండు పాపం రాము, ఒక్కడి 10 సార్లు చెప్పిండు. ఎందుకంటే ఆ రోజు లైవ్ చూసినా కనుక ఇంకా ఎంతసేపు మాట్లాడినా డిస్కషన్ తెలిసిందనమాట. చేసింది మనం తప్పు, మళ్ళీ బట్టగాల్చి మీదేస్తాం, రామును బదనాం చేస్తామంటే తప్పు కదా, చాలా తప్పు అది. వాళ్ళిద్దరు చేసింది అదే, పవన్ వాళ్ళిద్దరు చేసింది కూడా అదే. నువ్వు చూడలేదు, నువ్వు చేయలేదు అంటే తప్పుని మీకు తెలీదా? అంత క్లియర్గా చెప్పినప్పుడు ఇక్కడ మిస్టేక్ యాక్చువల్గా వీళ్ళు ఎవరిది కూడా ఇమాన్యుల్ మిస్టేక్. ఇమాన్యుల్ గట్టిగా కనుక నిలబడి రాముకు సాధించి ఉంటే ఆ రోజు గేమ్ క్యాన్సిల్ కాకపోతుండే. వాళ్ళు ఆడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకొని చేసిన తప్పు ఇమాన్యుల్, అక్కడ వీళ్ళందరూ కాదు. ఈమె తప్పు చేస్తే దాన్ని ఏమంటారు అటెస్ట్ చేసింది ఇమాన్యుల్. చేసుకొని వాళ్ళ వాళ్ళదని నేను చెప్పిన, నాకు బిగ్ బాస్ నుంచి ఆన్సర్ రాలేదు, సంచాలక పేపర్ రాసి ఇచ్చినప్పుడు సరిగ్గా చదవక ఇమాన్యుల్కి గేమ్ అర్థం కాక ఆ రోజు అట్లా అయింది. రాముని బదనాం చేస్తే ఎట్లా? కాదు కదా. సో మొత్తానికి వాళ్ళిద్దరు నామినేట్ చేస్తే ఈమె మళ్ళీ రమ్య వచ్చేసి పవన్ను నామినేట్ చేసింది. ఈమెకు కరెక్ట్ రీజన్స్ ఇవ్వరాదు. మాట్లాడే ఒక గట్టి మాటలు ముందు నుంచి వస్తే రమ్య దగ్గర ఆన్సర్స్ ఉండవు, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే పవన్ అడిగాడు, నువ్వు కరెక్ట్ ఆడట్లేదు, డిసిజన్ తీసుకుంటే ఎక్కడా అంటే అన్నిట్లో అంతే, చాలా చోట్ల. ఒక్కదానికి నేను చెప్పను,
అన్నది. పవన్ అన్నాడు అంటే నీ దగ్గర రీజన్స్ లేవేమో అన్నాడు, ఎందుకంటే వాళ్ళు పడిపోయి ఉన్నారు 5 వారాల నుంచి. అంతే నేను చెప్పను అన్నది అని చెప్పేసి పవన్ను ఇది చేసింది, నామినేట్ చేసింది, రిజన్ చేసింది. తర్వాత ఇంకా నామినేషన్లో మనకు నిన్న అంటే 6 నామినేట్ అయ్యారు పూర్తిగా. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే తనూజ, భరణి, దివ్య, డెమాన్ పవన్, రాము, సుమన్ శెట్టి ఈ 6 కూడా నామినేట్ అయ్యారు. అక్కడ సేవ్ అయింది ఎవరు, రీతు సేవ్ అయిపోయింది, సంజన సేవ్ అయింది, ఇంకిద్దరు సేవ్ అయ్యారు అనమాట. సో 6 అయితే నామినేట్ అయిపోయారు. తనూజకు, ఆయేషాకు మధ్య గట్టి వారైతే నడిచింది. నామినేషన్ 2 ఈరోజు పాటలో మనకు చూపిస్తారనమాట. సో ఇది ఈరోజు వీడియో. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అయ్యా. లైక్ కొడితే కొంచెం జనాలకు వెళ్తుంది. వీడియో ఎంత బాగా చేసినా కొంచెం రీచ్ వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం లైక్ కొట్టండి. మంచి రివ్యూస్ ఇద్దామని స్టార్ట్ చేశాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా గట్టిగా ఇవ్వగలుగుతాను, రైట్? కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు సాధ్యమైనంత త్వరలో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన కాడికి చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లందులా, జై హింద్.